Repeat the chorus again. It's dripping with blood, yes, it's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. It's dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Hallelujah. We can sing another song. Okay, another song. Let's sing Sweet By and By. There's a land that is fairer than day, and by faith we can see it afar. For the Father waits over the way to prepare us in dwelling place. In the sweet by and by, we shall meet on the beautiful shore. Meet you in the name of the Lord Jesus Christ.
O Lord my God, when I in awesome wonder consider all the wells thy hands have made, I see the stars, I hear the rolling thunder, thy power throughout the endless display. Then sings my soul, my Savior, God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior, God to thee. How great thou art, how great thou art. When thou Sweep over my soul, sweet spirit, sweep over my soul. My rest is complete while I sit at your feet, sweet spirit, sweep. పిల్ల తండ్రి కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు శోషాల కోటకు పోగు చేయబడి ఏగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు ఏగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. అలాగనే 16వ వచనం కూడా చదువుకుందాం. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన ఆశ్వరేసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు మా ప్రభువా,
సర్వశక్తి గల మా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రం 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 చెల్లించుకున్నాం ప్రభా. చదవబడిన ప్రభావ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, సహాయ చేయండి ప్రభా. దీనిలోని కొద్ది మాటలు మేము చెప్పుకుంటుండగా మీరే మాకు సహాయ చేయండి నాయన. స్తోత్రాలు ప్రభా. మా హృదయాలు తెరవండి నాయన, నన్ను మరుగుపరిచి నాయన నీవే మాట్లాడు తండ్రి. మేము అభాగ్యులం ప్రభా, నాయన యోగ్యత లేనటువంటి వారం ప్రభా. అయినను ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ఉన్నట్లుగా ప్రభా నా తండ్రి నాయన కొద్ది మాటలు మేము వివరించుకుంటుండగా మీరే సహాయ చేయండి ప్రభా. ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క నా తండ్రి అర్థాన్ని మేము గ్రహించుకున్నటకు నాయన మా జీవితంలో మేము అన్వయించుకొని దాని ద్వారా మేము జీవించుటకు నాయన సహాయ చేయమని మా ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త ఈ వర్తమానం ఈ వాక్యం చదివిన తర్వాత ఒక చిన్న టైటిల్ ఇచ్చారు. ఏంటంటే ఎస్తేరు గ్రంథం యొక్క రహస్యం అనేసి ఒక చిన్నది ఇచ్చారు. ఎస్తేరు గ్రంథము నెహెమ్యా గ్రంథం తర్వాత ఉన్నదండి. నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంథం ఉంది. అలాగనే యోబుకు ముందుగా ఈ ఎస్తేరు గ్రంథం ఉన్నదన్నమాట. ఈ ఎస్తేరు గ్రంథం యొక్క రహస్యం ఏంటంటే ఈ నెహెమ్యా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా మరలా యెరూషలేమునకు పోగు చేసిన వాడే అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ పోగైన తర్వాత ఎస్తేరు గ్రంథము పెట్టబడి ఉంది. తర్వాత యోబు గ్రంథం అన్నమాట. యోబుకు ముందుగా ఎస్తేరు ఉంది. యోబు ఏంటంటే పునరుత్థానికి ఆ ఎత్తబాటుకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు ఆ పునరుత్థానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ ఇశ్రాయేలీలు సమకూర్చబడడానికి ఆ యొక్క ఎత్తబాటుకి మధ్యలో ఎస్తేరు గ్రంథం ఉందన్నమాట. ఈ గ్రంథాన్ని దేవుడే ఆ రకంగా ఉంచాడు. కానీ ఇది నిజానికి చూసినట్లయితే న్యాయాధిపతులు తర్వాత ఉండవలసిన గ్రంథం. అయితే దేవుడు ఈ రకంగా ఈ ఎస్తేరు గ్రంథాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే ఈ ఎస్తేరు గ్రంథం చాలా ఎవరు కూడా దీన్ని గుర్తించలేనటువంటి గ్రంథం అన్నది. అయితే ఎస్తేరు గ్రంథాన్ని ఎవరు కూడా సరిగా దాన్ని లెక్క చేయరు అన్నట్టుగా అటువంటి స్థానంలో ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమైనది. ఈ ఎస్తేరు గ్రంథం అంటే ఏంటంటే ఒక సిద్ధపడినటువంటి వధువుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉందని చెప్పేసి ఈ గ్రంథాన్ని పెట్టారు. ఎందుకంటే ఇశ్రాయేలు సమకూర్చబడిన తర్వాత ఆ వధువు సిద్ధపడతా ఉంటుంది. దేవుడు తన పంపించిన ఆ యొక్క వాక్యం ద్వారాగా ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా పెండ్లి కుమార్తె తాను సిద్ధపరుచుకునే సమయంలో ఉన్నదన్నమాట అండి. ఆ రాజుకు ఎస్తేరు ఎలా దయాదాక్షిణ్యం పొందిందో ఈ చివరి కాలంలో కూడా వధువు అటు రీతిగా సిద్ధపడి ఆ రాజు సముఖానికి వెళ్ళి ఆ ఎత్తబాటుకి సిద్ధపడినట్లుగా ఈ గ్రంథము రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఎస్తేరు జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఎస్తేరు చాలా దీనురాలు. ఆవిడ ఎవరు చూసినా సరే ఆయన ఎలా ఉన్నదంటే అండి, ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టిన అంత దీనురాలుగా ఉన్నటువంటి ఆ ఎస్తేరు పేదరాలని ఎస్తేరుని దేవుడు ప్రేమించి ఒక శ్మశాన కోటకే ఆమెను రాణిగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఎస్తేరునికి ఆ అందరి కన్యకలో పాటు ఆ కోటలోకి ఆ రాజు సముఖానికి ఆవిడ రాణిగా వెళ్ళడానికి ఆవిడ కూడా వెళ్ళబడింది అన్నమాట. అయితే దానికి ముందు మనం చూసినట్లయితే ఆ అహస్వరసు యొక్క భార్య ఉన్నదండి. ఆ భార్య ఆవిడ రాజు సముఖానికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడలేదన్నమాట అండి. అయితే మనం అది ముందు చూసినట్లయితే ఉంటుందన్నమాట అండి. ఆ వస్తీ, ఆ రాణి పేరు ఏంటంటే వస్తీ అన్నమాట అండి. ఆ రాజు సముఖానికి రాజుగారు పిలుస్తున్నారు అన్నప్పుడు ఆ రాణి ఏం చేసిందండి, నిరాకరించింది అన్నమాట అండి. ఈ దినాలు కూడా అది సంఘశాఖలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం కాబట్టి ఆ స్త్రీ రాజు సముఖానికి పిలిచినప్పుడు ఆవిడ ఏం చేసిందండి, నిరాకరించింది అన్నమాట. అలాగే ఈ యొక్క సంఘశాఖలు కూడా
ఈ యొక్క దేవుని సొమ్ముకానికి వెళ్ళడానికి ఆ రాజు దగ్గరికి పిలిచినప్పుడు ఆవిడ కూడా నిరాకరించింది. అందు నిమిత్తమే ఆ రాజు ఏం చేస్తున్నాడంటే మరలా ఆ యొక్క స్త్రీలని ఎన్నుకోవడానికి, ఆ రాణిగా ఎన్నుకోవడానికి అది ఏర్పాటు చేసినప్పుడు మరలా ఆ యొక్క సన్నివేశంలో వాళ్ళతో పాటే కూడా ఈ యొక్క ఎస్తేరు ఉందన్నమాట అండి. ఆ ఎస్తేరుని రాజు ఆ రకంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఎస్తేరు ఒక 6 నెలలు ఒక విధంగానో 6 నెలలు మరొక విధంగానో ఎంతో సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకను మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు ఎద్దుకు పోవారి 12 మాసములైన తర్వాత రాజైన ఆశ్వరుని వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్కరికి కూడా వంతు వస్తూ ఉన్నదన్నమాట అండి. ఆ వంతు వచ్చినప్పుడు ఆ రాజు వారిచ్చినటువంటి ఆ బట్టలు వారిచ్చినటువంటి మాత్రం కేవలం ఆయన వాడుకుంటూ ఆవిడ ఎంతో ఇదిగా 12 మాసాలు కూడా సిద్ధపడి ఆ రాజు సముఖానికి వెళ్తానికి ఆవిడ సిద్ధపడతా ఉందన్నమాట అండి. ఆ సమయంలో ఈ పెద్ద తండ్రి అయినటువంటి మొర్దెకై ఉన్నారన్నమాట అండి. అయితే ఆయన ఆ ఎస్తేరుని కలవడానికి ఆయనకి అవకాశం లేకుండా బయట ఉన్నప్పుడు ఆయన కొన్ని లేఖలు రాస్తా ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ ఏ రకంగా ఉండాలో, ఆయన ఏ రకంగా సిద్ధపడాలో, ఏ రకంగా ఉండాలనేసి ఆయన లేఖలు రాస్తా ఉన్నారు. ఆ లేఖలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆ ఎస్తేరు ఆ యొక్క వంశం గురించి కానీ వాళ్ళ గురించి కానీ తెలియపరచవద్దని చెప్తూ ఇంకా అనేకమైనటువంటి వర్తమానాల ద్వారాగా ఆవిడ చిత్తపరుస్తున్నాడు. అయితే ఆ మొర్దెకై యొక్క ఏ రకంగా పోషణలో ఉన్నదో ఆవిడ ఆ రకంగా సిద్ధపడుతూ ఆ రాజు సముఖానికి వెళ్ళినప్పుడు ఆమె రాజు ద్వారాగా కూడా ఆవిడ ఎంతగానో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించిన కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందింది అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు రీతిగా ఆ యొక్క రాజు కోటకి ఆ యొక్క ఎస్తేరు రాణిగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే కొద్ది దినములు జరిగిన తర్వాత మరలా ఆ యొక్క వంశానికి అంటే ఆ యూదులందరికీ కూడా శత్రువు అంటే అక్కడ శత్రువు ఎవరంటే హామాన్ అన్నమాట అండి. ఆ హామాను ఈ యొక్క యూదులకి శత్రువు అన్నాడు. అంటే యూదుల వంశం అంటే కూడా అతనికి కిట్టదన్నమాట అండి. అటువంటి పరిస్థితుల్లో ఆ రాణి ఆ రకంగా ఉన్నప్పుడు వారందరినీ కూడా అతను చంపాలనేసి ఆ శత్రువు పన్నాగం పని అతను ఏం చేశాడంటే రాజు ద్వారాగా ఒక అధికారాన్ని అతను తీసుకుని అన్ని తాయితులు కూడా పంపించి ఆ యొక్క దేశాలన్నింటినీ కూడా పంపించాడు అన్నమాట అండి. ఆ రకంగా తన వంశం అందరికి కూడా మరణం రాబోతా ఉన్నదన్నమాట అండి. అయితే ఈ మరణాన్ని సంభవించినప్పుడు ఈ శత్రువు ఈ యొక్క మనకి కూడా ఈ చివరి కాలంలో కూడా సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే ఈ దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా దేవుని ప్రజలు నశింపచేయాలని ఎంతగానో పన్నాగం పన్ని ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం ద్వారాగానే అతను ఆ ప్రజల్ని ఆ యొక్క దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా అతను వేరు చేస్తూ ఉంటారు. అటు రీతిగా కూడా ఈ యొక్క హామాన్ అనేటువంటి శత్రువు లేదంటే అతను పన్నాగం ద్వారాగా అతను ఆ యొక్క వంశం అందరికి కూడా మరణం సంభవించేటట్లుగా ఆ పరిస్థితిని కలిగజేశాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ మొర్దెకై చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఉపవాసం ఉండి ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రదేశంలో కూడా మొర్దెకై తనతో ఉన్నవారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆ యొక్క రాజు సముఖానికి వెళ్ళడానికి ఆవిడ నిశ్చయించుకుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ యొక్క రాజు మంచి ఒక మహా మీటింగ్ లో ఒక సభలో ఉన్నారన్నమాట అండి. అది ఎంతో రాజ్యానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగ్ అయి ఉన్నది. అయితే అందులో ఆయన ఉన్నప్పుడు ఈ రాణి ఆ రాజు సముఖానికి వెళ్ళడానికి ఆవిడ బయలుదేరి వెళ్తా ఉందన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే
ఆ యొక్క స్త్రీ బయలుదేరి వచ్చి ఆ యొక్క గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఆ రాజు మహా మంచి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దాన్ని మనం చెప్పాలంటే చాలా ఆవిడ అయినా కానీ ఆ స్త్రీ వచ్చినప్పుడు రాజు చూసినప్పుడు ఆ యొక్క చేతిలో ఆ దండాన్ని చూపిస్తే ఆవిడ దయ పొంది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ దండం కానీ ఆ రాజు చూపించలేదంటే ఆవిడ మరణానికి గురైపోద్ది అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో మరణమో లేకపోతే విజయమో చావో రేవో అన్నటువంటి పరిస్థితిలో ఆ యొక్క స్త్రీ ఆ ఎస్తేరు రావడం జరిగింది అన్నమాట. అయితే ఆ ఎస్తేరు ఏమై ఉన్నదో, ఆ ఎస్తేరు ఎవరై ఉన్నదో ఆ రాజుకి తెలిసి అన్నమాట అండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఆ పరిస్థితి, ఆ నిబంధనలో అక్కడ అతను కూడా ఏమి చేయలేని పరిస్థితులు, ఎస్తేరును కూడా ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట అండి. అటువంటి పరిస్థితిలో ఆవిడ ఎంతగానో దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ రాజు సముఖానికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేశారంటే అండి, అది చూసినప్పుడు ఆ దండాన్ని చాపారన్న. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రాజుగారికి ఆ ఎస్తేరుకి మధ్య ఆ దండము, రాజదండం ఉన్నదన్నమాట అండి. ఆ రాజదండము హెచ్చించబడి ఉన్నది, లేదంటే ఆవిడికి మరణం తప్పదన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రాజదండం అంటే కేవలం ఒక కర్ర అన్నమాట అండి. దానికి ఏం పొదగబడి ఉంటుందండి? బంగారం పొగలబడి ఉంది. ఆ బంగారం అనగా దైవత్వానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగనే మనకనే దేవునికి మధ్య యేసుక్రీస్తు ఒక సామాన్యమైన వ్యక్తిగా భూమి మీదకి దిగొచ్చి ఆయన దైవత్వాన్ని పొందుకుని మనల్ని ఆ యొక్క రాజ్యానికి చేర్చడానికి దేవుడు మనకి ఆ యొక్క రాజదండంగా ఆయన వచ్చిన. దేవుని స్తోత్రం హల్లెలూయా. అటువంటి దైవత్వం కలిగిన దేవుడు మనకు అటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అటు రీతిగా ఆ యొక్క ఎస్తేరు ఆ రాజు ఆ దయను పొంది ఆవిడ వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ రాజుగారు ఆ రాణి, ఈ సమయంలో నువ్వు వచ్చేవేటి, నీకేం కావాలో కోరుకో, ఈ రాజ్యంలో సగం రాజ్యమైనా సరే నీకు రాసిస్తాను, ఏదైనా సరే నీకు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఆ యొక్క ఎస్తేరు ఏం చేసిందంటే ఆ పరిస్థితి అంతటి కూడా తన వంశానికి, తన బంధువులకి, తన వారి అందరికీ జరగబడేటువంటి ఆ యొక్క రహస్యాన్ని అంతటి కూడా ఆవిడ బయలుపరిచింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఆ మరణాన్ని జయించడానికి, ఆ శత్రువుని జయించడానికి ఆ యొక్క ఎస్తేరుకి మాత్రమే అటువంటి అధికారం, ఆ యొక్క భాగ్యం కలిగిందన్నాడు. అయితే ఆ మరణాన్ని దాన్ని ఎవరు తీయలేరు. అటువంటి పరిస్థితి ఆ స్త్రీ ఎస్తేరుకి మాత్రమే కలిగింది. అటువంటి భాగ్యాన్ని ఈ మరణం నుండి, ఈ యొక్క శత్రువుని యొక్క కోర నుండి మనం తప్పించుకోలేక దేవుడు వధువుగా మనకు మాత్రమే ఆ యొక్క అర్హత మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. Lord, I believe all things are possible. Lord, I believe. Lord, I receive. Lord, I receive. All things are possible. Lord, I receive. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Now I believe. Now I believe. All things are possible. Now I believe. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీ స్తోత్రములు
స్తోత్రములు ప్రభా. ఆయన 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు ప్రభా. ఆయన సాధారణంగా నీళ్ళని ద్రాక్షారసంలో చేసిన దేవుడు ప్రభా. నీ స్తోత్రములు 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 ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. Only believe. All things are possible. Only believe. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is